అంశాన్ని గమనిస్తే రాంప్రసాద్ గారు, ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిందో, కౌంటింగ్ పూర్తయిన నెక్స్ట్ అవర్ నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి దాడులు అయితే జరుగుతున్నాయి. ఈవెన్ ఒకవేళ వైసీపీ పార్టీ కావచ్చు లేదా కూటమియేతర పార్టీలు కావచ్చు, ఈ విధంగా మరలా రీకౌంటింగ్ కి ముందుకు వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఒక స్ట్రాటజీతో ఇలా వెళ్తున్నారా? ఎందుకంటే ముందు కౌంటింగ్ సంగతి తర్వాత ఫస్ట్ పోతున్నటువంటి ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద, నేతల మీద, లేదంటే కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఈ జరుగుతున్నటువంటి దాడులు ఎలా చూడాలి? ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు కూటమికి మంచి గెలుపు అవకాశాన్ని ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చి. దేనికి ఇచ్చారు? గత ప్రభుత్వం యొక్క విధి విధానాలను నచ్చక వీళ్ళు ఇదేనా ఇచ్చారు. వీళ్ళు కూడా అలాగే చేస్తే వీళ్ళు కూడా అదే గత్యంతరం పడుతుంది. అది దాన్ని కాపాడుకునే దిశగా ఈ యొక్క అధికారాన్ని తలకెక్కించుకోకుండా మన ప్రజాస్వామ్యంలో ఉన్నామో, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే ఇది ప్రజాస్వామ్యం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా నియమించబడ్డాము, మనం శాంతియుతంగా వద్దామని చెప్పేసి ఆ పార్టీ యొక్క అధ్యక్షులు పిలిపించి ఎక్కడ గొడవలు జరుపుకోవాలని చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుల మీద ఉంది. కానీ ఎక్కడ అటువంటి కామెంట్స్ అయితే రాలేదు కదా ఇప్పటి వరకు. జరుగుతున్నటువంటి దాడులు చూస్తూనే ఉన్నాము. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అట్లీస్ట్ ఒక కామెంట్ కూడా ఏ పార్టీ తరపు నుంచి, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఏ పార్టీ తరపు నుంచి కూడా అటువంటి కామెంట్ అయితే రాలేదు కదా. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తే పార్టీలు కూడా నిలబడవు ఎప్పుడైనా సరే. నరేంద్ర మోడీ గారు 3 చట్టాలను తీసుకొచ్చారు రైతుల కోసం. ఏమైంది? ప్రజా ఉద్యమం రాలేదా? వెనక తీసుకోలేదా? ఇప్పుడు వీళ్ళు కూడా సూచించుకున్నటువంటి ప్రజలు కనుక బయటకు వస్తే గ్యారంటీగా మళ్ళీ ప్రభుత్వానికి ఎఫెక్ట్. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వీళ్ళు కాపాడుకోగలిగితే ఆ గౌరవం, ఇప్పుడు వీళ్ళు ఎంపికైనటువంటి దానికి గౌరవం నిలబెట్టుకున్న వ్యక్తులు అవుతారు. లేదులే వాళ్ళు చేశారు మేము కూడా చేస్తాము, లేకపోతే వ్యక్తిగత కక్షలు తీసుకుందాం అని చెప్పేసి ఒంటి కాలం మీద వెళ్ళారంటే మాత్రం ప్రజా చైతన్యం వస్తే వీళ్ళెవరూ కూడా కంట్రోల్ చేయలేరు. మళ్ళీ రాష్ట్రపతి పరిపాలన వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రానికి. ఎప్పుడు కానీ రాష్ట్రంలో మరొక టాపిక్ అయితే రన్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేదంటే పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కావచ్చు. 1,30,00,000 దాదాపుగా ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ 11 స్థానాల్లో విన్ అయింది. 9 లక్షల ఓట్లు వచ్చినటువంటి బీజేపీ పార్టీ 8 స్థానాల్లో విన్ అయింది. 28 లక్షల ఓట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ 21 స్థానాల్లో నిలబడింది, 21 స్థానాల్లోనూ విన్ అయింది. హౌ ఈస్ దిస్ పాసిబుల్ అనేది కూడా ఒక టాపిక్ నడుస్తా ఉంది సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూడాలంటారు? మీరు చెప్పిన గణాంకాలలో జరుగుతున్నటువంటి మీ డౌట్లు కానీ ఏదైనా కానీ వాస్తవాలు బయటికి రావాలి. ఇది నా డౌట్ కాదు రాంప్రసాద్ గారు, సోషల్ మీడియాలో రన్ అవుతున్న పాయింట్లు మాత్రమే నేను రైజ్ చేస్తున్నా. అదేనండి, ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటి, పోలైన ఓట్ల కంటే కూడా 17,20,000 ఓట్లు ఈవీఎంలో యాడ్ అయినవి, ఆ కౌంట్ తేడా వస్తుందని చెప్పి చెబుతున్నారు, ప్రచారం జరుగుతుంది. ప్రతి ఈవీఎంలోకి ఎవరు వెళ్ళి చూడరు కదా, వాళ్ళు ఉన్నటువంటి కౌంటింగ్ లో ఆ సంఖ్యను చెబుతున్నారు. అవన్నీ ఎలా వస్తాయి ఏంటి, ఇవన్నీ గనక లెక్క చూస్తే నేను చెప్పినట్టుగా గనక ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి ఒక కమిషన్ ఆదేశించి ఆ కమిషన్ ద్వారా ఎక్కడెక్కడ డౌట్లు అయితే ఉన్నాయో ఆ డౌట్లలో ఉన్నటువంటి ఈవీఎంలని తీసి ఆ ఈవీ ప్యాడ్ లో ఉన్నటువంటి ఓట్లు లెక్కేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అట్టా ఒక నియోజకవర్గంలో వాస్తవం బయటకు వచ్చినా కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పి దాన్ని బేస్ చేసుకుని మొత్తం రీకౌంటింగ్ పెట్టవచ్చు. లేదు ఎఫ్ఐఆర్ రద్దయి మళ్ళీ కొత్త ఎలక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ వాస్తవాలన్నీ బయటికి రావాలంటే ఇది ఒక్కటే సొల్యూషన్. మీరన్నట్టుగా 9 లక్షలు వచ్చిన వాళ్ళకి 7 సీట్లు, 28 లక్షలు వచ్చిన వాళ్ళకి 21 సీట్లు వస్తే మరి 1,30,00,000 వచ్చిన వాళ్ళకి 11 సీట్లు అనేది కూడా మరి ఇది క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం, పరిష్కారం ఒకటే. ఈవీపీఆర్లో ఈ ఓట్లు లెక్క వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నిజమైన ప్రజాస్వామ్యం బతుకుతుంది. దీన్ని మరి అన్ని రకాలుగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులతో ఈ రీకౌంటింగ్ అప్లై చేయించాలి. రేపు 11వ తారీఖు లోపల అప్లై చేయాలి. అది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజాస్వామ్యం మారుతుంది. లేదులే మనం ఇబ్బంది పెడతారు కేంద్ర ప్రభుత్వం కానీ కేసులు దొరికి ఈయన అప్లై చేసినా రీకౌంటింగ్ అప్లై చేసినా చేయకపోయినా కానీ ఈయనకి రేపు అనేక పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తప్పదు. సో అలాంటప్పుడు
ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అంటున్నా నేను. మరి అభిమానులు అందరూ మా రాయలసీమ టైగరు మరి పౌరుషానికి కేరవ పట్ల అంటున్నారు కదా, మరి నిజమే ప్రజాస్వామ్యంలో ఈ రకమైన జరుగుతుందని చెప్పి వీడియోల ద్వారా అనేక జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, నా ఆవేదన అది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవీఎంలలో జరిగే అవకాశం ఉంది, దీనికి ప్రతి పార్టీలు అన్ని పార్టీలు ముందుకు రావాలని చెప్పి ఒక పిలుపునిచ్చారు గతంలో. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా నేను. ఈ ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నప్పుడు అదే పిలుపు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు? అట్లాగే మిగిలిన పార్టీలు ఎందుకు ముందుకు రావట్లేదు నేను అనేది కూడా అదే. అందుకనే ఏకకంఠంతో అన్ని పార్టీలు ముందుకు వచ్చి ఎస్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఈవీఎంలో ప్రాబ్లం జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈవీపీఆర్లో స్లిప్లు ఉంటాయి కదా, వాటిని లెక్క పెడితే ఇంకా మనకి ఇబ్బంది లేదు కదా అంటున్నా నేను. అది జరగాల్సింది అది. మరి ఏం చేస్తారో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి.